ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. గత జన్మ పుణ్యఫలమే మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. మట్టిని పట్టిన బంగారంగా మారనుంది. మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఏ స్త్రీ కారణంగా సింహరాశి వారి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మరో 2 రోజుల్లో గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల సింహరాశి వారు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. వ్యాపారాలలో రెట్టింపు లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీకు గొప్ప రాజయోగం కలుగుతుంది. మీరు చేస్తున్న వ్యాపారాలలో లేదా ఉద్యోగాలలో గొప్ప అభివృద్ధి పొందుతారు. ఉద్యోగ సంస్థల్లో ప్రాజెక్ట్ను అనుకున్న సమయానికి మీ క్రియేటివిటీని ఉపయోగించి విభిన్నంగా పూర్తి చేయటం వలన మంచి గుర్తింపును కూడా పొందుతారు. మీ కష్టాన్ని అధికారులు గుర్తించి అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుతారు. ఉద్యోగులు ఆఫీసులో జరిగే పాలిటిక్స్లో కాస్త దూరంగా ఉంటే మంచిది. ఇప్పటి వరకు గతంలో మీరు ఎటువంటి వ్యాపారాలలో నష్టపోయి ఉన్నారో అవన్నీ ఇప్పుడు మీకు కలిసి వస్తాయి. ఈ సమయంలో వచ్చే లాభాల వల్ల ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక ధైర్యంతో ముందడుగు వేయాలి. కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపించే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులతో కూడా కాస్త విభేదాలయ్యే అవకాశం ఉంది కనుక వారితో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పంట దిగుబడి అనుకున్న దానికంటే కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో కూడా అధికారుల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మీ తెలివితేటలు వాక్చాతుర్యంతో ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తారు. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. లేకపోతే వృధా ఖర్చులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువర్గం వారితో జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే చిన్న చిన్న అపార్థాలకు లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్థిరాస్తుల వ్యవహారాల్లో ప్రతిదీ కూడా కొంచెం ఆలస్యం జరుగుతుంది. తండ్రి తరపున ఆస్తి ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. కోర్టుకు సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పు వస్తుందని చెప్పవచ్చు. స్త్రీలతో కూడా సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సింహరాశిలో జన్మించిన వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. స్త్రీలతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఏమైనా వ్యవహారాలలో చిక్కులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. కష్టంతోనే విజయం లభిస్తుందని చెప్పాలి. ఒక్కొక్కసారి ఉద్రేకానికి గురవుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన కుటుంబంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఈ విషయాన్ని సింహరాశి వారు గ్రహించడం మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు నాకు ఈ ఉద్యోగమే కావాలి, ఇంత జీతం అయితేనే కావాలి అని ఆలోచించకుండా వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయినట్లయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదేవిధంగా అదే ఉద్యోగం ద్వారా అభివృద్ధి చెందటానికి అవకాశాలు ఏర్పడతాయి. సింహరాశి వారు మిత్రులతో బంధువులతో సమయం గడపటానికి అవకాశం ఉండదు. మీరు అంత బిజీగా ఉంటారు. దీనివల్ల అపోహలు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి అపోహలు కుటుంబంలో రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంతో సమయాన్ని గడపటానికి ముందుగానే ఒక ప్లాన్ వేసుకోవటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా స్త్రీలకు ఈ సమయంలో గర్భసంచికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు కనుక స్త్రీలు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ సమయంలో సింహరాశి వారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. మొండి బకాయిలు రావు అనుకున్న బకాయిలు మీ చేతికి అందటం వంటివి జరుగుతాయి. ఎవరైతే కొత్త గృహాన్ని నిర్మించుకోవాలి అనుకుంటున్నారో, కొత్త వ్యాపారాలను ప్రారంభించుకోవాలి అనుకుంటున్నారో, అదేవిధంగా ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించాలి అనుకునేవారు చేసే రుణ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. తగినంత ధన సహాయాన్ని పొందుతారు. జీవితానికి మంచి బాట వేసుకుంటారు. విదేశాలలో నివసించే వారికి కొంత ఖర్చులతో కూడుకున్న జీవితాన్ని గడపవలసి ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కాస్త గట్టిగా ప్రయత్నించినట్లయితే మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి. సైన్స్ మరియు లా సంబంధిత కోర్సుల్లో చదివే విద్యార్థులకు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. యజ్ఞ యాగాలను నిర్వహించడం వల్ల దైవానుగ్రహం కలిగి వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది.
కార్యసిద్ధిని పొందుతారు. ఎప్పటి నుంచో ఒకరినొకరు ప్రేమించుకున్న వ్యక్తులు వివాహం కోసం పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. శుభవార్తలు వింటారు. పెద్దల అభిప్రాయం తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. మిమ్మల్ని కాదు అనుకున్న వారు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు వస్తారు. మీతో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు. మీకు అన్ని విధాలా కూడా కుటుంబ సభ్యుల నుంచి, మిత్రుల నుంచి మంచి సపోర్ట్ అనేది లభిస్తుందని చెప్పవచ్చు. మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉండబోతోంది. మీకున్న శత్రువులందరూ కూడా మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. మీ వారందరూ కూడా మీరు ఏంటో తెలుసుకొని మీతో కలిసి జీవితం గడపడానికి ఇష్టపడతారు. గతం గురించి ఎక్కువ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం ఆరోగ్యానికి అంత మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైతే డబ్బు లేక చదువుని మధ్యలో ఆపేసిన వారు ఉన్నారో అటువంటి వారికి ఎటువంటి ఆర్థిక సమస్య లేకుండా చదువు కొనసాగిస్తారు. వారు చదువుకు తగిన ఉద్యోగాలను పొందుతారు. ఉన్నత స్థాయిని చేరుకుంటారు. మీ జీవితంలో పురోభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం చేసే వారికి మంచి ప్రమోషన్తో పాటు పని భారం కూడా ఎక్కువవుతుంది. రాజకీయ నాయకులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు చేసే పని వల్ల ప్రజాదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటారు. వారి ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తారు. దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకోవటం వల్ల భవిష్యత్తు మంచి దారిలో నడుస్తుంది అనే ఆలోచనతో వేసే ప్రణాళికలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయంలో ఒక స్త్రీ వలన మీకు ఆర్థిక లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ స్త్రీ మాట విని మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల లేదా ఏదైనా పని చేయటం వల్ల ఆర్థిక లాభాన్ని కూడా పొందుతారు. ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ స్నేహితురాలు కూడా కావచ్చు. ధైర్య సాహసాలతో సింహరాశి వారు చేసే పనులలో ఖచ్చితంగా విజయం వరిస్తుంది. క్లిష్ట పరిస్థితులన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఒక క్లారిటీని కలిగి ఉంటారు. బ్యాంక్ జాబ్స్ కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తుకు మీరే మంచి పునాదులు వేసిన వారు అవుతారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు సరైన విధంగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ పెట్టడం వలన మంచి లాభాలను కూడా పొందుతారు. మరో 2 రోజుల్లో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదవడం వలన మీరు అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది. మీ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు పొందుతారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవడం వల్ల మీకు కార్యసిద్ధి లభిస్తుంది. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలు పంచిపెట్టడం వల్ల జీవితంలో మరింత అభివృద్ధిని చెందటానికి అవకాశం ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం, అదేవిధంగా ఏదైనా ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని సింధూరం మరియు తమలపాకులతో పూజ చేసి 41 ప్రదక్షిణలు చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేయటం వలన మీరు విజయాలను పొందుతారు. వీలైనప్పుడు శనగలను దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఇంటిని గోమూత్రంతో శుద్ధి చేసుకుని కళ్ళుప్పు నీటితో శుభ్రం చేయటం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీనివల్ల సింహరాశి వారు ఏ పనులు ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. బుధవారం లేదా గురువారం రోజు గోశాలకు వెళ్లి సేవ చేయటం వలన దేశీయ ఆవులకు పశుగ్రసం, క్యారెట్ వంటివి తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. గురువారం రోజు వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ స్త్రీ కారణంగా సింహరాశి వారి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో మరిన్ని అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.